అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 23 గురువారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిజమైన ప్రార్థన మాటల్లో కాదు, నిర్మలమైన హృదయంలో ఉంటుంది. పవిత్రమైన మనసే భగవంతుడికి ఇష్టమైన పుష్పం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 23, 2026 వారం గురువారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం. ఆషాఢ మాసము, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయము 5 గంటల 56 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 48 నిమిషములకు, చంద్రోదయం 1 గంట 53 నిమిషములకు, చంద్రాస్త సమయము 1 గంట 11 నిమిషములకు. ఈ రోజున తిథి నవమి. జూలై 22 తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జూలై 23 ఉదయం 7 గంటల 3 నిమిషముల వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము విశాఖ. జూలై 22 రాత్రి 11 గంటల 3 నిమిషముల నుంచి జూలై 24 రాత్రి 1 గంట 42 నిమిషముల వరకు విశాఖ ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. జూలై 23 రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రోజు యోగం శుభ. జూలై 22 సాయంత్రం 6 గంటల 41 నిమిషం నుంచి జూలై 23 రాత్రి 7 గంటల 19 నిమిషముల వరకు శుభ ఉంటుంది. తదుపరి శుక్ర ప్రారంభమవుతుంది. కరణం కౌలవ. జూలై 23 ఉదయం 7 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి తైతుల. జూలై 23 రాత్రి 8 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 3 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషముల వరకు. యమగండము ఉదయం 5 గంటల 56 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 33 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 9 గంటల 9 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 21 నిమిషము నుంచి ఉదయం 5 గంటల 9 నిమిషముల వరకు. అమృత కాలము మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 41 నిమిషం వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 6 గంటల 53 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వెన్నెముక అండి. వజ్రాయుధం తయారీ కోసము. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, నలుడికి ఉన్న ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అనేవి ఈ రోజుతోటి సమాప్తమవుతాయి. బాలగంగాధర్ తిలక్ జయంతి. పంచాంగం ప్రకారం ఈ రోజైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 24 రాత్రి 1 గంట 42 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 23 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.